నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మావోయిస్టుల సంచలన ప్రకటన, శాంతి చర్చలకు సిద్ధం. తిరుమల డెవలప్మెంట్స్ పై టీటీడీ అధికారులతో సీఎం రివ్యూ. ఏకాంత సేవపై ప్రధానంగా చర్చ. మరింత జవాబుదారీతనంగా పనిచేయాలని అధికారులను ఆదేశించిన చంద్రబాబు నాయుడు. సీఎం చంద్రబాబు మోసాలు క్లైమాక్స్ కు, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు. వేడుకగా కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు, కనుల పండుగగా వాహన సేవలు. తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రిలో నాసిరకం సేవలు, దాహార్తి తీర్చని అధికారులు. టెంపుల్ సిటీలో చెత్త దర్శనంపై కమిషనర్ ఆగ్రహం. ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించిన నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అందించే సేవలు, సౌకర్యాల్లో 100% మార్పు కనిపించాలని, భక్తుల మనోభావాలకు, ఆలయ పవిత్రతకు పెద్దపీట వేసేలా ప్రతి కార్యక్రమం, నిర్ణయం ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమగ్రంగా సమీక్ష చేశారు. భక్తులకు అందించే సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గత 9 నెలల కాలంలో తీసుకున్న చర్యలపై టీటీడీ అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో భవిష్యత్తులో చేపట్టే చర్యలపై సీఎం సమీక్షించారు. దర్శనాలు, వసతితో పాటు వివిధ సేవలపై భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలపైన సమావేశంలో చర్చించారు. బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సమయాలతో పాటు చేపట్టిన చర్యలు, వాటి ఫలితాలపై అధికారులు నివేదించారు. 9 నెలల కాలంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదంలో తీసుకొచ్చిన మార్పులపై అధికారులు వివరించారు. గ్యాలరీల్లో సౌకర్యాల పెంపు, మరింత మంది భక్తులకు అవకాశం కల్పించేలా మాడ వీధులలో ఏర్పాట్లు, అలిపిరిలో భక్తుల కోసం బేస్ క్యాంప్ నిర్మాణం, శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం అభివృద్ధి ప్రణాళిక, అమరావతిలోని శ్రీవారి దేవాలయం అభివృద్ధి పనులు వంటి అంశాలపై సమీక్షలో సుదీర్ఘంగా చర్చించారు. తిరుమల ప్రతిష్ఠ పెంచడం, తిరుమల క్షేత్రాన్ని భక్తులకు మరింత దగ్గర చేయడం, సులభమైన, సౌకర్యవంతమైన సేవలకు సంబంధించి సీఎం పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, తిరుమల దేవాలయంలో సేవలు బాగుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. గత ప్రభుత్వానికి నేటికి ఇప్పటికే మార్పు కనిపించింది. అయితే ఆ మార్పు 100% ఉండాలి. అప్పుడే భక్తుల, ప్రజల అంచనాలను మనం అందుకోగలం. పెరుగుతున్న రద్దీ నేపథ్యంలో వచ్చే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా టీటీడీని తీర్చిదిద్దాలి. ఏ పనులు అవసరమో ఆ పనులు మాత్రమే చేయాలి. శ్రీవారి డబ్బులు ఇష్టారీతిన ఖర్చు పెట్టవద్దు. మనం దేవాలయానికి ధర్మకర్తలం, నిమిత్త మాత్రులం మాత్రమే. శ్రీవారికి భక్తులు ఇచ్చే కానుకల సొమ్మును ఇష్టారీతిన ఖర్చు పెట్టే అధికారం ఎవరికీ లేదు. ఏడుకొండలవాడి సొమ్ము ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకూడదు. 100 కోట్ల నిధులను అనేక కార్యక్రమాలకు టీటీడీ ఖర్చు చేస్తోంది. దీనిపై ఇంటర్నల్ ఆడిటింగ్తో పాటు కాగ్ ద్వారా ఆడిట్ జరిపితే మంచిది. భక్తులు ఇచ్చే వితరణ, విరాళాలు ప్రతి రూపాయి సక్రమంగా ఖర్చు అవ్వాల్సిన అవసరం ఉంది. జవాబుదారీతనం ఉండాలి అని సీఎం స్పష్టం చేశారు. టీటీడీలో సమూల ప్రక్షాళన జరుపుతాను అని నేను ఎన్నికల ముందు చెప్పాను. చెప్పిన విధంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మార్పులు జరిగాయి. అయితే ఈ మార్పులు 100% ఉండాలి. ఎక్కడా పాత వాసనలు, పాత వ్యక్తులు కొనసాగకూడదు. అనుభవజ్ఞుల పేరుతో పాత వారిని ఇంకా కొనసాగించవద్దు. ప్రక్షాళన అనేది 100% జరగాల్సిందే. దీనిలో మినహాయింపులు లేవు అని సీఎం అధికారులకు సూచించారు. సమీక్ష సందర్భంగా టీటీడీ బోర్డు తీసుకున్న పలు నిర్ణయాలను, పలు ప్రతిపాదనలను అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. అలిపిరిలో భక్తుల కోసం బేస్ క్యాంప్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. 25,000 మందికి సౌకర్యవంతంగా ఉండేలా ఈ బేస్ క్యాంప్ నిర్మాణం చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా 60 అనుబంధ దేవాలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్న విషయాన్ని, రాష్ట్రం వెలుపల ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న శ్రీవారి ఆలయాల పురోగతిని వివరించారు. శ్రీవారి సేవకుల విషయంలో కొత్తవారు 90% మంది ఉంటున్నారని అధికారులు చెప్పగా, సగం మంది పాతవారిని నియమించుకోవడం ద్వారా నాణ్యమైన సేవలు అందించవచ్చని తెలిపారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి రోజుకు 25,000 మంది వరకు భక్తులు వస్తారని అధికారులు తెలుపగా దీనికి మరింత అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. బర్డ్ ఆసుపత్రికి డైరెక్టర్ నియామకం, జేఈఓ, సివిఎస్ఓ, ఎస్వీబీసీ చైర్మన్ నియామకాలను త్వరలో చేపడతామని సీఎం చెప్పారు. టీటీడీ నుంచి 15 రకాల సేవలు వాట్సాప్లో అందిస్తామని అధికారులు చెప్పగా వెంటనే వాట్సాప్ సేవలు ప్రారంభం కావాలని సీఎం సూచించారు. ప్రతి సేవకు ఆధార్, సెల్ ఫోన్ నెంబర్ను లింక్ చేయడం ద్వారా ఎక్కడా అక్రమాలు జరగకుండా ఉండటానికి అవకాశం ఉంటుందని సీఎం చెప్పారు. మరోవైపు పారిశుద్ధ నిర్వహణపైన దృష్టి పెట్టాలని సీఎం అన్నారు. తిరుమలలో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలన్నారు. టీటీడీ పరిధి మొత్తం 2,675 హెక్టార్లలో విస్తరించి ఉండగా ఇందులో ప్రస్తుతం 68.14% పచ్చదనం ఉంది. దీనిని 80% తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రథసప్తమి, వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సందర్భాల్లో తిరుమలలో టీటీడీ అందించిన సేవలపై ఫీడ్బ్యాక్ సర్వేలో భక్తుల నుంచి అత్యధిక స్థాయిలో సంతృప్తి వ్యక్తమైందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రథసప్తమి రోజున భక్తుల రద్దీ క్రమబద్ధీకరణ, అన్నప్రసాదం, పరిశుభ్రత, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర అన్ని అంశాలపై 76% మంది భక్తులు ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని చెప్పగా మరో 22% మంది బాగున్నట్టు వెల్లడించారు. కేవలం 1% పర్వాలేదని, 1% మంది మాత్రమే బాగోలేదని తెలిపారు. మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశమైన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు మోసాలు క్లైమాక్స్కు చేరుకుంటున్నాయి. P4 అనే కొత్త మోసాన్ని మొదలు పెడతాడు. సమాజంలో ఉన్న 20% పేదవాళ్ల బాగోగులకు 10% మందికి అప్పగిస్తాడంట. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా? రాష్ట్రంలో 1.61 కోట్ల కుటుంబాలు ఉంటే అందులో 1.48 కోట్ల కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. వీరంతా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. రాష్ట్రంలో ఆదాయ పన్ను కట్టేవారు ఎంతమంది ఉన్నారో చంద్రబాబుకు తెలుసా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో 8.6 లక్షల మంది ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. ఆయన చెప్పిన ప్రకారం ఈ 1.48 కోట్ల మంది కుటుంబాలను 8.6 లక్షల మందికి అప్పగించాలి కదా. ఎన్ని రకాలుగా మోసాలు చేస్తాడు చంద్రబాబు. చివరకు చంద్రబాబు మీటింగుల నుంచి ప్రజలు వెళ్ళిపోతున్నారు. చంద్రబాబుకు అన్నీ తెలుసు, కానీ కావాలనే మోసం చేస్తాడు. సూపర్ 6, సూపర్ 7 గురించి అడిగితే రాష్ట్రం అప్పుల పాలు అంటాడు అంటూ ఎద్దేవా చేశారు. P4 అని కొత్త మోసం తీసుకొచ్చినాడు. ఆశ్చర్యకరం ఏంటంటే P4 విధానం అంటే ఏంటంటే సమాజంలో ఉన్న 20% పేదవాళ్ళ బాగోగులన్నింటినీ 10% సంపన్నులకు అప్పగిస్తాడట. అసలు ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడో నాకే అర్థం కాల రోజు చెప్పిన తర్వాత. అసలు రాష్ట్రంలో ఎన్ని వైట్ కార్డ్స్ ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా అని అడుగుతా ఉన్నా. ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయో తెలియదు. వైట్ రేషన్ కార్డుకి అర్థం ఏమిటో తెలియదు. ఎంతమంది రాష్ట్రంలో ఇన్కమ్ ట్యాక్స్లు కడతా ఉన్నారో కూడా తెలీదు అనడం కూడా తప్పు. తెలుసు కానీ మోసం. ఇప్పుడు కూడా సూపర్ 6 ఎందుకు అమలు చేయడం లేదా, సూపర్ 7 ఎందుకు అమలు చేయడం లేదంటే ఏమంటాడు? రాష్ట్రంలో అప్పులు 10 లక్షలు అంటాడు. ఎన్నిసార్లు చెప్పాలయ్యా నీకు రాష్ట్రంలో అప్పులు ఎంత ఉన్నాయి అని చెప్పి? 6.5 లక్షల కోట్లు రాష్ట్రంలో అప్పులు ఉన్నాయని చెప్పి నువ్వే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నీ బడ్జెట్ డాక్యుమెంట్లో నువ్వే చెప్పించావు. ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లో రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత అంటే ఆయనే 6.5 లక్షలు అని చెప్పి ఆయనే చూపించారు. 6.5 లక్షల కోట్లలో కూడా 3,13,000 కోట్లు ఆయన ప్రభుత్వం దిగిపోయే నాటికే ఉన్న అప్పులను కూడా అని అందరికీ కూడా తెలుసు. ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లోనే ఉంటాయి. కానీ ఏమంటాడు? రాష్ట్రం భయంకరంగా చూపించాలా 10 లక్షల కోట్లు, ఇంకా 2 రోజులు పోతే 12 లక్షల కోట్లు అంటాడు, ఇంకా 4 రోజులు పోతే 14 లక్షల కోట్లు అంటాడు. ఎందుకు? సూపర్ 6 ఎగరగొట్టడానికి, సూపర్ 7 ఎగరగొట్టడానికి మళ్ళీ ఒక అబద్ధం. తాటాకు చప్పుళ్లకు, పోలీస్ బెదిరింపులకు, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పోరాట పటిమతో ముందుకు వెళతామని, కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా వైకాపా శ్రేణులు పోరాటం చేస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి పేర్కొన్నారు.
తిరుపతిలో గత కొద్ది రోజులుగా పారిశుద్ధ్యం పైన పెద్ద చర్చ నడుస్తుంది. తిరుపతి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు టీటీడీ ఏదైతే ప్లాన్ని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకొచ్చిందో దానిని కోర్టులో వేసి కొంతమంది బీజేపీ నాయకులు నిలుపుదల చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా దీని మీద పెద్ద చర్చ ఒక 4-5 రోజులుగా నడుస్తుంది. ఈ చర్చలో భాగంగా సోషల్ మీడియా కార్యకర్త అయినటువంటి బాలాజీ ఒక పోస్ట్ని పెట్టడం జరిగిందంట ఒక 2 రోజుల కిందట. దాంట్లో తిరుపతిలో కూటమికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అలానే కొంతమంది నాయకుల్ని ట్యాగ్ చేసి మీరు ఈ పారిశుద్ధ్యం విషయంలో భానుప్రకాష్ రెడ్డి గారిని కన్విన్స్ చేసి ఈ పారిశుద్ధ్య ప్రాజెక్టుని అమలు చేస్తే తిరుపతికి చాలా మేలు జరుగుతుంది, మీ అందరికీ మంచి పేరు వస్తుంది, లేని పక్షంలో మేము ప్రాణత్యాగమైనా చేస్తాం ఊరి కోసం అని మాట్లాడినటువంటి మాటలు కానీ టైప్ చేసినటువంటి మెసేజ్ కొందరు నాయకుల్లో గుబులు పుట్టించినట్టుగా ఉంది. ఆ గుబులు కారణంగా పోలీస్ స్టేషన్కి పిలిచి కొంత బెదిరించినట్లయితే దీన్ని అణిచివేయచ్చు అన్నటువంటి ఆలోచన వాళ్ళకు ఉన్నట్టుగా ఉంది. ఊరికి మంచి జరిగేటటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ గమ్మనుండేటటువంటి పరిస్థితి ఉండదు. సూర్యప్రభ వాహనంపై శ్రీ కోదండరాముడు భక్తులను కటాక్షించారు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు బుధవారం ఉదయం 8 గంటలకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై దేదీప్యమానంగా ప్రకాశించారు. ఆలయ 4 మాడ వీధుల్లో వాహన సేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత, వర్షాలు వాటి వల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు అతని వల్ల పెరిగే ఔషధాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. అనంతరం ఉదయం 10:30 గంటల నుండి 11:30 గంటల వరకు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్వప్న తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. పేరుగొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది తిరుపతిలోని ప్రభుత్వ రుయా హాస్పిటల్ దుస్థితి. రాయలసీమ జిల్లాలకే తలమానికంగా నిలిచిన ప్రభుత్వ రుయా హాస్పిటల్ చిన్నపిల్లల వార్డులో కనీస సౌకర్యాలు, సదుపాయాలు లేక రోగులు, వారి యొక్క సహాయకులకు తీవ్ర దయనీయ దుస్థితి నెలకొంది. కనీసం త్రాగేందుకు నీరు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఆర్ఓ ప్లాంట్ పనిచేయకపోవడం, నిరుపయోగంగా కొళాయిలు, ఫ్రిడ్జులు ఉండటం పట్ల రోగులు, వారి యొక్క సహాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లల వార్డులో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినప్పటికీ పట్టించుకునే నాదులు లేకపోవడంతో ఆర్ఓ ప్లాంట్ పనితీరు పూర్తిగా అటకెక్కింది. చిన్నపిల్లల వార్డు వేల్పుల గల దుకాణాలలో అధిక ధరలతో నీళ్ల బాటిళ్లను కొనుగోలు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా రుయా ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది తక్షణమే స్పందించి నిరుపయోగంగా ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ను సరిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య విచారణ కమిటీ 4వ దశ విచారణ బుధవారం తిరుపతి కలెక్టరేట్ వేదికగా నిర్వహించారు. ఇటీవల వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి తొక్కిసలాట ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య న్యాయ విచారణ కమిటీని నియమించిన విషయం విదితమే. అందులో భాగంగా మొదటి, 2వ, 3 దశల్లో అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జేఈఓ, సివి&ఎస్ఓ విచారణ చేపట్టారు. అందులో భాగంగా 4వ దశలో పద్మావతి పార్క్ వద్ద తీవ్ర ఆరోపణ ఎదుర్కొంటున్న సస్పెండ్ అయిన నాటి క్రైమ్ డీఎస్పీ రమణకుమార్ విచారణకు తనకు కొంత సమయం కావాలని కమిషన్ను అభ్యర్థించడంతో బుధవారం విచారణకు హాజరు కావాలని ఆయనకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే పలు అభియోగాలు ఎదుర్కొంటున్న ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ అధికారులను కమిషన్ విచారించనుంది. తాజాగా డీఎస్పీ రమణకుమార్ను కూడా విచారించడంతో అప్పటి విధుల్లో ఉన్న ఐఏఎస్ గౌతమి, ఐపీఎస్ సుబ్బరాయుడు, శ్రీధర్తో పాటు కలెక్టర్ వెంకటేశ్వర్, ఈవో శ్యామలారావును, ఎస్పీ హర్షవర్ధన్ను కూడా విచారణకు రావాలని కమిషన్ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. దీంతో తొక్కిసలాట ఘటన విచారణ ఓ కొలిక్కి రానున్నట్లు తెలుస్తుంది. తిరుపతిలో ఎక్కడా భవన నిర్మాణ వ్యర్థాలు, చెత్త కుప్పలు లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం నగరంలోని గ్రీన్ పార్క్ అపార్ట్మెంట్, డిఆర్ మహల్ రోడ్, హరే రామ హరే కృష్ణ మార్గం,
న్యూ బాలాజీ కాలనీలోని ట్రాన్స్ఫర్ స్టేషన్, అన్నా క్యాంటీన్ను అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని పలు చోట్ల భవన నిర్మాణ వ్యర్థాలు ఉంటున్నాయని, వాటిని వెంటనే శుభ్రం చేయించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. రాత్రి సమయాల్లో స్వీపింగ్, చెత్త కుప్పల తొలగింపు ప్రతిరోజు చేయాలని అన్నారు. గ్రీన్ పార్క్ అపార్ట్మెంట్ వద్ద ఏర్పాటు చేసిన చెత్త నిర్వహణ పాయింట్ లాగే అపార్ట్మెంట్ల వద్ద చేసేలా చూడాలని, ఇస్కాన్ వంటశాల వద్ద తడి చెత్తతో గ్యాస్ ఉత్పత్తి చేస్తున్న విధంగా హోటల్స్ వారు చేసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అన్నా క్యాంటీన్ను శుభ్రంగా ఉంచుకోవాలని, సరైన వేళల్లో ఆహార పదార్థాలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈలు మహేష్, రమణ, మధుబాబు, ఏసీపీ బాలాజీ, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో టీటీడీకి చెందిన టెంపో వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో టీటీడీకి చెందిన టెంపో వాహనం అదుపు తప్పి పిట్టకోడను ఢీకొంది. దీంతో 5గురికి గాయాలయ్యాయి. తిరుమలలో అనధికారికంగా ఉంటున్న వ్యక్తులను వారం రోజులుగా విజిలెన్స్ పోలీసులు గుర్తించి తిరుపతికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో 22 మందిని గుర్తించి వారిని బైండోవర్ చేసేందుకు టెంపో వాహనంలో తిరుమల నుంచి తిరుపతికి తరలిస్తున్న తరుణంలో ఈ ప్రమాదం సంభవించింది. మొదటి ఘాట్ రోడ్లోని చివరి మలుపు వద్ద పిట్టగోడను ఢీకొనడంతో 5గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను రుయా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. షాప్లో వర్క్ చేస్తాను. అదేదో కేసెస్ ఏదో మా ఎత్తు చేసినారు కావాల్సుకునే. పొద్దున 10:30కి తీసుకెళ్ళాను. సాయంత్రం వరకు అక్కడే కూర్చొని పెట్టాను. మళ్ళీ ఏదో ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వెళ్ళాలని అక్కడ వ్యాన్ ఎక్కించుకుంటారు. సడన్గా అక్కడ బ్రేక్ ఫెయిల్ అయ్యే గుద్దికి మాకు ఈ విధంగా నలుగురికి యాక్సిడెంట్. కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ఏపీ ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. గత కొన్ని రోజులుగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టింది. గతంలో అర్హులైన రేషన్ కార్డులు లేకపోవడంతో అనేక మంది ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలను పొందలేకపోతున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్లను వెలికితీసి అర్హులైన లబ్ధిదారులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. అయితే సంక్షేమ పథకాలు ఈ కార్డు ద్వారా అందుతుండడంతో ఆచితూచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరపాలని నిర్ణయించింది. గత ప్రభుత్వంలో జారీ చేసిన కొందరికి ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులు చేయడంతో పాటు అర్హులైన వారికి ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు అధికారులకు ప్రభుత్వం విధి విధానాలు అందించింది. దారిద్ర్య రేఖకు దిగువనున్న పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించింది. దీంతో పాటు గత 5 ఏళ్లలో పెళ్లిళ్లు జరిగి విడిపోయిన జంటలు కూడా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటన్నిటిని సమగ్రంగా పరిశీలించిన తర్వాత మాత్రమే కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరో ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే కొత్త రేషన్ కార్డులను కూడా పూర్తిగా మార్చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డుల సైజును కూడా తగ్గించనుంది. ఈ ఏడాది మే నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నారు. ఏప్రిల్ 30వ తేదీతో ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిన వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని అన్నారు. ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డునే సైజు తగ్గించి అన్ని వివరాలతో జారీ చేయనున్నామని స్పష్టం చేశారు. కొత్త కార్డుల జారీ సమయంలోనే కుటుంబ సభ్యులను చేర్చడంతో పాటు తొలగింపు, స్ప్లిట్ కార్డుల కోసం ఆప్షన్లు ఇవ్వనున్నారు. క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్లతో కొత్త రేషన్ కార్డులు జారీ అవుతాయి. గత ప్రభుత్వంలా ఎక్కడా వ్యక్తుల బొమ్మలు రేషన్ కార్డుపై ఉండబోవు. ఈకేవైసీ పూర్తయిన తర్వాత ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలో స్పష్టత వస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖకు ఆదేశాలు జారీ చేయడంతో మే నెల నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ కానున్నాయి. ప్రతి ఏడాది జరిగే శ్రీరాముల వారి బ్రహ్మోత్సవాలలో చిగోరు ఆధ్యాత్మిక సేవా కేంద్రం వారు భక్తులకు సేవా కార్యక్రమాలు చేయడం ఆనవాయితీగా వస్తున్నదని సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు సిటీ కేబుల్కు తెలియజేశారు. బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు జరిగే వాహన సేవలో ఒక్కొక్క వాహనానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుందని, ఒకరోజు పండ్లు, మరో రోజున విసనకర్రలు, ఇలా తదితర వాటిని తాము వితరణ చేస్తామన్నారు. తేరు విహారం గురువారం రోజున మజ్జిగ పంపిణీ చేయనున్నట్లు హనుమంతరావు తెలిపారు. గరుడ సేవ రోజున స్వామివార్లకు విశేషమైన సేవ చేసి, అలాగే హనుమంత వాహన సేవలో విశేషమైన ఫలాలతో వారికి ఆరగింపు చేసి, సూర్యప్రభ వాహనంలో 7 రకాల పళ్లతో స్వామివారికి నివేదన చేయటమే కాకుండా
ఈ వచ్చిన జేఎంగార్లకి ప్రసాద వితరణ మరియు వచ్చిన భక్తులందరికీ వింజామరల వితరణ అంటే తాటాకుతో చేసిన విసనగర్లు సాంప్రదాయబద్ధంగా అందరికీ వితరణ చేయడం జరిగింది. రేపటి రోజు బ్రహ్మోత్సవాల చివరిలో రథోత్సవం నిర్వహించబడుతుంది. రథోత్సవంలో జరిగే భక్తులందరికీ కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించబడుతుంది. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం తేరుపై సీతా లక్ష్మణ సమేత రాముల వారు విహరించనున్నారు. ముందస్తు ఏర్పాట్లలో భాగంగా తేరును దేదీప్యమానంగా బుధవారం అలంకరించే ఏర్పాట్లను చేశారు. స్థానిక భక్తులు ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలలో తేరు విహారం అంటే అధిక సంఖ్యలో హాజరవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కాబట్టి అధికారులు ఉత్తర దక్షిణ మాడ వీధుల్లో తేరు విహారానికి సంబంధించి చెట్టు కొమ్మలను పందిళ్లను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. శ్రీ కోదండరాముల వారి టెంపుల్ అనేది చాలా విశిష్టత కూడుకుంది. యాక్చువల్గా చెప్పాలంటే నాకు తెలిసినంత మటుకు ఆంధ్రప్రదేశ్లో కాదు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కానీ సౌత్ ఇండియాలో కానీ ఇంత పెద్ద విగ్రహాలు రాములవారి విగ్రహాలు అనేది ఉండటం అనేది తిరుపతిలో కోదండరామస్వామి టెంపుల్లోనే ఉంది. అయితే టీటీడీ వాడు కూడా చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ అద్భుతమైన కార్యక్రమాల్లో చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా నేను చూస్తూ ఉన్నాను. గత 1979 నుంచి కూడా రథోత్సవాన్ని చూస్తూ ఉన్నా. చాలా అద్భుతంగా జరుగుతుంది. నిజంగా చాలా శ్రమతో కూడింది. అయినా సరే శ్రమతో కూడింది కూడా కొన్ని అనేకమైన భక్తులు రావటం. ఇంకొక విశిష్టత ఏంటంటే మార్నింగ్ బయలుదేరిన తర్వాత సుమారు ఈ 79 నుంచి కూడా ఏ రోజు కూడా స్వామివారి ఆశీస్సులు ప్రజల మీద ఉన్నాయి. అలాగే ఇక్కడ కైంకర్యాలు కానీ అన్నీ కూడా సక్రంగా జరుగుతున్నాయంటే ఏ విధమైన అపశృతి లేకుండా కూడా 79 నుంచి కూడా ఈరోజు జరుగుతున్నాయంటే భక్తుల యొక్క భక్తితత్వము అలాగే దేవస్థానం వారు చేస్తున్న కైంకర్యాల విధానం కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పచ్చు. అనంతరము రేపు రథోత్సవం అంగరంగ వైభవం జరుగుతుంది. ఉదయం 9:15 రథగమనము బయలుదేరి తిరిగి కోదండరామస్వామి దేవాలయానికి చేరుకుంటుంది. ఈ అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. బుధవారం చిత్తూరు నగరంలోని లక్ష్మీనగర్ కాలనీలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని మేయర్ అముద నగరపాలక సంస్థలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి వినతులు స్వీకరించి నిర్ణీత సమయంలోపు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా మేయర్ ఎస్ అముద, కమిషనర్ పి నరసింహప్రసాద్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. చిత్తూరు నగరపాలక సంస్థ, గుడిపాల, చిత్తూరు రూరల్ అధికారులు పాల్గొన్నారు. జిల్లా భూగర్భ గనుల శాఖ ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరానికి 175.15 కోట్ల రూపాయలు రాయల్టీగా వసూలు చేసినట్లు ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సత్యనారాయణ తెలిపారు. బుధవారం డిప్యూటీ డైరెక్టర్ సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు 146.9 కోట్ల రూపాయలు రాయల్టీ వసూలు లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించినట్లు తెలిపారు. అయితే లక్ష్యాలకు మించి 175 కోట్ల రూపాయలను వసూలు చేయడం జరిగిందని తెలిపారు. ఈ టార్గెట్ మించి వసూలు చేస్తాం. అంటే గత సంవత్సరంలో వచ్చిన మనకి వసూలు నుంచి ఇంకా వసూలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాము. ఇసుక అయితే జిల్లాలో ఇసుక మనకి రీచ్లు లేవు. ఒక 3 స్టాప్ పాయింట్లు నగరి, చిత్తూరు, పలమనేరులో ఏర్పాటు చేస్తాము. అది ఒక 15 రోజుల తర్వాత అవి ప్రారంభించే అవకాశం ఉంది. అంటే అమ్మకాలు స్టార్ట్ చేసే అవకాశం ఉంది. అగస్తేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైంది. బుధవారం ఉదయం ధ్వజారోహణ పూజలతో ప్రారంభించి పంచమూర్తుల గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మన అగస్తేశ్వర శ్రీ కామాక్షి సమేత అగస్తేశ్వర స్వామి మొదలైనవి. ఈరోజు ధ్వజారోహణం తెల్లారి 5:30కి మొదలైనది. తర్వాత తదుపరి నంది వాహనం ఇప్పుడు ప్రారంభం కానుంది. అందరూ భక్తులందరూ విచ్చేసి ఈ బ్రహ్మోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ నెల 4వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కోదండ రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ తెలిపారు. 4వ తేదీ సాయంత్రం అంకురార్పణ, 6వ తేదీ శ్రీరామనవమి, 7న గరుడ వాహనం, 11న రథోత్సవం, 14న సీతారామ కళ్యాణం, పుష్ప పల్లకీ సేవ, 15న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తుందన్నారు.
అదేవిధంగా 11వ తేదీ రథోత్సవం, 14వ తేదీ శ్రీ సీతారామ కళ్యాణం పుష్పపలకి జరుగుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి సదరు కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ప్రతిపాదిస్తే కాల్పుల విరమణకు సిద్ధమంటూ మావోయిస్టు కేంద్ర కమిటీ సంచలన ప్రకటన చేసింది. వరుస ఎన్కౌంటర్లలో వందల సంఖ్యలో మావోయిస్టులు రాలిపోతున్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే ఇప్పటి వరకు 100కు పైగా మావోయిస్టులు హతమయ్యారు. ముఖ్యంగా మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న బస్తర్ దండకారణ్యంలో ఇటీవల జరిగిన ప్రతి ఎన్కౌంటర్లో 10ల సంఖ్యలో మావోలు హతమయ్యారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో హత్యాకాండలను ఆపాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ఒప్పుకుంటే తాము శాంతి చర్చలకు సిద్ధమని, కాల్పుల విరమణ ప్రకటిస్తామని మావోయిస్టులు ప్రకటించారు. ఈ మేరకు మావోయిస్టు కేంద్ర అధికార ప్రతినిధి అజయ్ పేరిట లేఖ విడుదలైంది. శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణం సృష్టించాలని లేఖలో కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు సానుకూలంగా స్పందించాలని కోరారు. 2026 మార్చి వరకు మావోయిజాన్ని అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల చెప్పారు. దీనికి అనుగుణంగానే ఆపరేషన్ కగార్ పేరుతో దండకారణ్యంలో మావోయిస్టులపై భద్రతా బలగాలు విరుచుకుపడుతున్నాయి. ప్రతి ఎన్కౌంటర్లో కూడా మావోయిస్టులు హతమవుతున్నారు. గత 3 నెలల్లో మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో 120 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో హైదరాబాదులో శాంతి చర్చకు సంబంధించి మేధావులు, మానవ హక్కుల సంఘాలు, పలువురు నేతలు జరిపిన సమావేశానికి స్పందిస్తూ మావోయిస్టు కేంద్ర కమిటీ మేరకు లేఖను విడుదల చేసింది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 93,970 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 8,510 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,02,600 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 105 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మావోయిస్టుల సంచలన ప్రకటన, శాంతి చర్చలకు సిద్ధం. తిరుమల డెవలప్మెంట్స్ పై టీటీడీ అధికారులతో సీఎం రివ్యూ. ఏకాంత సేవపై ప్రధానంగా చర్చ. మరింత జవాబుదారీతనంగా పనిచేయాలని అధికారులను ఆదేశించిన చంద్రబాబు నాయుడు. సీఎం చంద్రబాబు మోసాలు క్లైమాక్స్ కు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు. వేడుకగా కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు, కనుల పండుగగా వాహన సేవలు. తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రిలో నాసిరకం సేవలు, దాహార్తి తీర్చని అధికారులు. టెంపుల్ సిటీలో చెత్త దర్శనంపై కమిషనర్ ఆగ్రహం. ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించిన నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.